Good morning. Good morning. Good morning, sir. My name is Praveen. Today we are explaining about reaction of acids with metals. So required materials to observe the reaction of acids with metals. An apparatus, test tube, delver tube, glass prop, candle, dilute, hydrochloric, zinc granules, soap water, cork, etc. Procedure. Take one tube, add viscol and zinc granules in it. Acid. Sir, I want to explain this. Sir, మీరు మనం ఏం తీసుకోవాలంటే ఇక్కడ స్టాండ్ తీసుకోవాలి, టెస్ట్ ట్యూబ్ తీసుకోవాలి, అండ్ డెలివరీ ట్యూబ్, గ్లాస్ ట్రూ అంటే గ్లాస్ ట్రూ అంటే ఒక ట్రాన్స్పరెంట్ లాగా ఉండేదాన్ని తీసుకోవాలి, క్యాండిల్, డైల్యూటెడ్ హెచ్సిఎల్ తీసుకోవాలి, జింక్ గ్రాన్యూల్స్ తీసుకోవాలి, సోప్ వాటర్, సోప్ లో మిక్స్ చేసిన వాటర్ తీసుకోవాలి, అండ్ కార్క్ తీసుకోవాలి. అసలు ఇదంతా అంటే యాక్టివిటీ ఎందుకంటే రియాక్షన్. ఒక యాసిడ్ అనేది మెటల్ తో రియాక్షన్ అయితే ఎలా చర్య జరుగుతుంది, అందుకోసమని యాక్టివిటీ మనం చేస్తున్నాం. సో మనం ఏం చేయాలంటే ఫస్ట్ టెస్ట్ తీసుకొని ఒక యాసిడ్ అంటే ఫస్ట్ యాసిడ్ ఏది తీసుకోవాలి మనము హెచ్సిఎల్ అంటే యాక్వేస్ దానిలో యాక్వేస్ రూపంలో ఉంటుంది. యాక్వేస్ అంటే డైల్యూటెడ్ సొల్యూషన్ లో లిక్విడ్ లా ఉంటుంది. దానిలో మనం గ్రాన్యూల్స్ చేయాలి, జింక్ గ్రాన్యూల్స్ అంటే మెటల్స్ గ్రాన్యూల్స్ చేస్తే ఈ రియాక్టెంట్స్ అనేవి రియాక్ట్ అయ్యి ప్రోడక్ట్స్ లాగా ఉంటాయి. అదేమంటే ఇది బబుల్స్ లాగా ఫామ్ అవుతాయి, సాల్ట్స్ లా జింక్ క్లోరైడ్ ఫామ్ అయ్యి ఈ డెలివరీ ట్యూబ్ నుంచి వచ్చి బబుల్స్ లాగా ఫామ్ అయ్యి ఎప్పుడైతే మనం క్యాండిల్ ఎప్పుడైతే పెడతామో అంటే జస్ట్ క్యాండిల్ వెలిగించిలా పెడతామో అది పాప్ సౌండ్ వచ్చింది. ఎందుకంటే ఎప్పుడైనా యాసిడ్ అనేది మెటల్స్ తో రియాక్ట్ అయితే పాప్ సౌండ్ వస్తుంది. H2 అంటే హైడ్రోజన్ పాప్ సౌండ్ వస్తుంది. ఇక్కడ ఎప్పుడైతే క్యాండిల్ పెడతామో ఇక్కడ ఉండేది HCl జింక్ గ్రాన్యూల్స్ రియాక్షన్ అయ్యి ఇక్కడ బబుల్ తో అయ్యి సో క్యాండిల్ తో రియాక్షన్ అయ్యి ఒక పాప్ సౌండ్ వస్తుంది. వెరీ గుడ్. ఇప్పుడు ఏ స్కూల్ మీది? ఎదిరా మీది 100% రిజల్ట్ వచ్చింది లాస్ట్ టైం తెలుసా? మీరు డిజిటల్ బోర్డు ఉంది కదా, దాంట్లో కంటెంట్ చూస్తా ఉన్నారా? ఈ ఎక్స్పెరిమెంట్స్ దాంట్లో ఉన్నాయా? మీరు అందరు ఆపరేట్ చేస్తున్నారా డిజిటల్ బోర్డ్ ని? వెరీ గుడ్. సో ఇప్పుడు ఏమైతుందంటే మనకు 3 ఇంజనీరింగ్ కాలేజీలు మీకోసం తెచ్చాం మహబూబ్నగర్కి. మీరు ఇంజనీరింగ్ చేసే వాళ్ళు ఎవరైనా ఉంటే ఇక్కడే మీరు చదువుకోవచ్చు. 3 ఉన్నాయి. ఏవేవి ఉన్నాయి? ఒకటి IIIT, ఒకటి పాలమూరు యూనివర్సిటీలో ఇంజనీరింగ్ కాలేజ్, ఒకటేమో జీకే ఇంజనీరింగ్ కాలేజ్ అని ఇంకొకటి వచ్చింది. దాని తర్వాత పాలిటెక్నిక్ ఉంది. తర్వాత ఇక్కడ వొకేషనల్ ట్రైనింగ్ ఉంది. 1500 మంది పిల్లలు ఉంటారు. ఎవరికన్నా టెక్నికల్గా పోవాలంటే వొకేషనల్ ఇంటర్మీడియట్ కాలేజ్ కూడా ఉంది. సో అది కూడా చాలా బ్రహ్మాండంగా ఉంటుంది. దాని తర్వాత ఐటీఐలు ఉన్నాయి. ఐటీఐ పాత ఐటీఐలను మార్చేసి ఇప్పుడు అడ్వాన్స్ ట్రైనింగ్ సెంటర్స్గా పెట్టాం. మొత్తం 64 కోట్లు ఖర్చు పెట్టి 6 కోర్సెస్. దాంట్లో కోర్స్ చేసిన వాళ్ళకి ఇమ్మీడియట్గా టాటా గ్రూప్లో జాబ్ వస్తుంది. అయితే టఫ్ ఉంటుంది, మీరు నాలెడ్జ్ బాగా ఉంటే దాంట్లో తీసుకుంటారు. సో మహబూబ్ నగర్ భవిష్యత్తులో నెంబర్ 1 సిటీగా మారబోతా ఉంది. మహబూబ్ నగర్ ఫస్ట్ కాబోతా ఉంది. ఏమవుతుంది? మహబూబ్ నగర్ ఫస్ట్. ఆ ఫస్ట్ కావాలంటే మీరు ఫస్ట్ క్లాస్లో మార్కులు తెచ్చుకోవాలి. మహబూబ్ నగర్ నెంబర్ 1 ఉండాలని చెప్పి మీరు అందరు మనసులలో ఉంటే ఖచ్చితంగా మహబూబ్ నగర్ నెంబర్ 1. ఓకే అమ్మా? వెరీ గుడ్. థ్యాంక్ యూ వెరీ గుడ్. సో మీరు మీ విద్యా వాలంటీర్ మేడం ఏది?